హాయ్ అండి. మీకు రహస్యం చెప్తాను, ఎవరికి చెప్పకండి. కొద్ది రోజుల్లోనే ఏపీ బీజేపీకి కాబోయే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదు, ఇంకొక రహస్యం మీకు చెప్తాను, ఇది కూడా ఎవరికి చెప్పకండి. గత వారం 10 రోజుల నుంచి లోకేష్ డిప్యూటీ సీఎం అని చెప్పి గందరగోళం జరిగిపోయింది కదా. ఇదంతా ఎవరు చేశారనుకుంటున్నారు? టీడీపీ వాళ్ళు చేశారనుకుంటున్నారా? జనసేన వాళ్ళు చేశారనుకుంటున్నారా? వీళ్ళు ఎవ్వరు కాదు, బీజేపీ వాళ్ళు చేశారు ఇదంతా. దీని వెనకాల ఏంటి రహస్యం ఉందనేది తెలుసుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్లో ఇలాంటి పొలిటికల్ అంశాలు మాత్రమే కాకుండా క్రికెట్కి సంబంధించిన రివ్యూలు, అలాగే సినిమా రివ్యూలు, ఆధ్యాత్మిక భక్తి సంబంధమైన అంశాలు అన్ని వీడియోలు వస్తుంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు మెసేజ్లు వస్తుంటాయి. లేదు, మాకు ఓన్లీ పొలిటికల్ అంశాలు మాత్రమే ఇంట్రెస్ట్ అండి అంటే పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి కూడా బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు షాక్ అయిపోయారా ఇందాక నేను చెప్పిన విషయాల గురించి? బీజేపీ ఇంత పని చేస్తుందా? లోకేష్ గురించి ఈ మొత్తం రచ్చంతా చేసి వెనకాలంతా ప్లానింగ్ అని నడిపించింది ఏపీ బీజేపీనా? షాక్ అయ్యారా? ఇంకా అంతకన్నా షాక్ ఏంటంటే అసలు బీజేపీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్, ఇది కూడా మీరు షాక్ అయి ఉంటారు. ఇది చెప్పింది ఎవరో తెలుసా? తెలంగాణకి సంబంధించిన నాయకుడు, అది కూడా కాంగ్రెస్ నాయకుడు, అద్దంకి దయాకర్. మన పాకిస్తాన్ ఫ్యాన్ ఉన్నాడు కదా, మన పాకిస్తాన్ ఫ్యాన్స్, నాకు పాకిస్తాన్ అంటే ఇష్టం, ఎవరేం చేసుకుంటారు చేసుకోండి అని మాట్లాడాడు కదా ఆయన, ఆ అద్దంకి దయాకర్. కాంగ్రెస్కి స్పోక్స్ పర్సన్గా కూడా ఉన్నట్టున్నాడు, తెలంగాణలో ఎప్పటి నుంచో స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు. అప్పుడప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటాడు, ఓడిపోతుంటాడు ఆయన. ఆ అద్దంకి దయాకర్ గారు లేటెస్ట్గా చెప్పిన రహస్యం ఏంటంటే, డిప్యూటీ సీఎంగా లోకేష్కి సంబంధించిన రచ్చంతా చేస్తున్నది భారతీయ జనతా పార్టీనే. ఎందుకు చేస్తుంది? సరే, అద్దంకి దయాకర్ గారు చెప్పాడు ఎందుకు చేస్తుంది అనే డౌట్ వస్తుంది ఎవరికైనా. అది కూడా ఆయన చెప్పాడండి. అసలు భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో ఉండటం ఇష్టం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఆ కూటమి నుంచి ఎలాగైనా బయటకు వచ్చేయాలని చూస్తుంది. దానికోసం అని చెప్పి తనొక్కటి బయటకు వస్తే, అంటే భారతీయ జనతా పార్టీ ఒక్కటి బయటకు వచ్చేస్తే బాగుండదు, దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ని ఏమైనా సరే కూటమిలోంచి బయట తీసుకొచ్చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మోడీ గారికి పడదు, అమిత్ షా గారికి పడదు. సో అందువల్ల ఏదో తప్పనిసరి తద్దినం అంటారు చూసారా, అలాగే ఏదో తప్పనిసరి మొన్న ఎలక్షన్లో కలిశారు. కానీ అలా ఉండడం ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉండటం, తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండటం బీజేపీకి ఇష్టం లేదు, సుతరాము ఇష్టం లేదు. సో అందుకని ఏం చేస్తున్నారంటే, తెలుగుదేశానికి జనసేనకి మధ్య పొలాలు పెడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు మధ్య పొలాలు పెడుతున్నారు. ఏది? పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా లోకేషేనంట డిప్యూటీ సీఎం, లోకేషేనంట సీఎం అని చెప్పి పెడితే అప్పుడు జనసేన వాళ్ళందరూ రెచ్చిపోతారు, పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోతారు. సో ఆ పక్క ఈ పక్క కూడా మాట్లాడుకుంటారు. ఆల్రెడీ కొంత చిన్న స్థాయిలో కొంతమంది మాట్లాడారు. అది పెద్ద స్థాయి వరకు వెళ్ళి పెద్ద స్థాయిలో కూడా గొడవ అవుతుంది. గొడవ అయ్యి ఈ కూటమిలోంచి జనసేన పార్టీ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేస్తే హ్యాపీగా మనం కూడా బయటకు వచ్చేయచ్చు, పవన్ కళ్యాణ్ గారు మనం కలిసి వేరే ఒక కూటమి పెట్టుకోవచ్చు. ఇది భారతీయ జనతా పార్టీ ఆలోచన. అది కూడా అద్దంకి దయాకర్ గారే చెప్పారు. సో ఈ ఆలోచనతోటి పొలాలు పెట్టడం కోసం పవన్ కళ్యాణ్కి లోకేష్ చంద్రబాబుల మధ్య ఏదైతే పొలాలు పెట్టడం కోసం లోకేష్ చంద్రబాబు వాళ్ళిద్దరు ఎలాగైనా వాళ్ళిద్దరూ తెలుగుదేశానికి జనసేనకి మధ్య పొలాలు పెట్టే కార్యక్రమం ఏపీ బీజేపీ చేస్తుంది. ఇది కూడా చేసిన తర్వాత ఊరుకోదండో, మళ్ళీ ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఆ తెలుగుదేశం ఏదో వదిలేసినట్టు వీళ్ళు వదిలేరు. భారతీయ జనతా పార్టీ వీళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఆ కూటమి నుంచి బయటకు వచ్చేస్తే నిన్ను ఏకంగా ఏపీ బీజేపీకి అధ్యక్షుడిని చేసేస్తాం అని చెప్పారట ఆల్రెడీ. ఆ ప్లాన్లో భాగంగానే ఇప్పుడు ఈ లోకేష్కిను ఇది చిచ్చు పెట్టడం ఇదంతా జరుగుతుంది. రాబోయే రోజుల్లో మొత్తం ఏపీ బీజేపీకి అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారిని చేసేయడం, చిరంజీవి గారిని తీసుకొచ్చేసి కేంద్రంలో మంత్రి పదవిలో కూర్చోబెట్టడం, వీళ్ళిద్దరిని పక్కన పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని పక్కన పెట్టుకుని
ఏపీలో అధికారంలోకి వచ్చేయడం, భారతీయ జనతా పార్టీ బీజేపీ ఏపీలో అధికారంలోకి రావాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ని కూలగొట్టేసి అందులో కొంతమందిని విడగొట్టేసి, తెలుగుదేశంలో కొంతమందిని విడగొట్టేసి ఇట్లా చేసి, అంటే కొన్ని రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాలు చేసింది కదా, అలాంటి ప్రక్రియ అంతా ఇక్కడ చేసేసి ఎవరో ఒక ఏకనాథ్ షిండే లాంటి వాళ్ళు ఎవరో తెలుగుదేశంలో దొరకపోతారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో కూర్చోబెట్టి మొత్తానికి తెలుగుదేశం పార్టీని బయటికి తన్ని తగిలేసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఏపీలో రావాలి. ఈ స్ట్రాటజీ తోటి ఏపీ బీజేపీనే అసలు ఇదంతా చేస్తుంది. ఈ లోకేష్ గారికి సంబంధించిన డిప్యూటీ సీఎం రచ్చ అంతా కూడా ఈ స్ట్రాటజీతో చేస్తుంది అన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు బయటపెట్టారు. మరి ఇది నమ్ముతారా నమ్మరా అది మీ ఇష్టం. ఆయన చెప్పాడు, చెప్పాల్సింది ఆయన చెప్పేశాడు. కొంతమందికి ఇది చూస్తే నవ్వు వస్తుంది, కొంతమంది చూస్తే అమ్మో ఏ స్ట్రాటజీ ఏమో చెప్పలేం. భారతీయ జనతా పార్టీ అక్కడ మహారాష్ట్రలో చేయలేదా, వేరే వేరే రాష్ట్రాల్లో చేయలేదా, ఇక్కడ కూడా చేస్తుందా ఏంటి? ఎందుకంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని పక్కన పెట్టుకుని రాజకీయం సౌత్ ఇండియాలో కానీ మొత్తం ఓవరాల్గా కూడా నడపాలన్నది బీజేపీ ప్లాన్ అనేది వాస్తవం. దానికి అద్దంకి దయాకర్ గారు ఇంకా కాస్త రంగేసి, కాస్త కొంచెం మసాలా దల్లి ఇవన్నీ చేసింది ఏంటంటే, అసలు డిప్యూటీ సీఎం రచ్చంతా చేసింది భారతీయ జనతా పార్టీ. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారే ఏపీ బీజేపీ సీఎం అని చెప్పి ఇంకొంచెం మసాలా దట్టించాడు. దీనికి ఉన్న వాస్తవానికి కొంచెం మసాలా దట్టించి ఆయన ఏదో చెప్పేశాడు. ఇప్పుడు అది అంతా కూడా రచ్చ అవుతుంది. ఇప్పుడు టీవీల్లో కూడా డిబేట్ల దాకా కూడా వచ్చేసింది ఈ చర్చ. మరి దీని మీద భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమంటారు? నవ్వుకుని వదిలేస్తారా? భారతీయ జనతా పార్టీ వాళ్ళు దీని మీద ఏమైనా రెస్పాండ్ అవుతారా? జనసేన వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు? ఈ మొత్తం వ్యవహారంలో ఏదైనా ఉందని చెప్పి నిజమో ఏమో, ఎక్కడన్నా పొగందేమో, లేదంటే అద్దంకి దయాకర్ గారు ఎందుకు మాట్లాడతాడు అనేది రేపొద్దున మళ్ళీ ఏదో టీడీపీ ఛానల్స్లో తుది పలుకులో తొలి పలుకులో ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటిలో ఏమైనా వస్తుందా, లేదంటే తెలుగుదేశం పార్టీ కూడా ఈ ప్రచారాన్ని నమ్ముతుందా, ఏం జరుగుతుందనేది చూడాలి. ఇంకొకటి అద్దంకి దయాకర్ గారు చెప్పిన సీరియస్ మ్యాటర్ ఏంటంటే, వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి మధ్య ఏదైతే సఖ్యత ఉందో ఆ సఖ్యత కింద శ్రేణుల్లో లేదు, తెలుగుదేశం శ్రేణుల్లోనూ లేదు, అలాగే జనసేన శ్రేణుల్లో కూడా ఏమాత్రం లేదు. ఇద్దరికి మాత్రం పొసగట్లేదు, కింద శ్రేణుల్లో పొసగట్లేదు. సామాన్య జనంలో కూడా ఇప్పుడు అందరికీ ఒక నమ్మకం కుదిరింది ఏంటంటే వీళ్ళిద్దరికి పడట్లేదు, జనసేనకి తెలుగుదేశానికి పడట్లేదు అనేది సామాన్య జనం నమ్ముతున్నారు. అట్ ది సేమ్ టైం ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది ఇటు జనసేనలోనూ ఉన్నది, అటు తెలుగుదేశంలోనూ ఉన్నది. తెలుగుదేశంకి వాళ్ళకి, కింది స్థాయి వాళ్ళకి ఎవరికి కూడా జనసేనతో కలిసి ముందుకు ప్రయాణం చేయడం ఇష్టంగా కనిపించట్లేదు. ఎందుకు మనకే ఉన్నాయి కదా, మనం గవర్నమెంట్ని ఫామ్ చేసుకోగలిగి వాళ్ళు వెళ్ళిపోయిన జనసేన వాళ్ళు వెళ్ళిపోయినా కూడా మనకి సరిపడే సీట్లు ఉన్నాయి కదా, వాళ్ళని బయటికి తన్నేసి మనమే ఉండాలనేది తెలుగుదేశంలో చాలామంది అనుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం జనసేనలో కూడా కింది స్థాయి కేడర్ అంతా కూడా అసలు తెలుగుదేశానికి చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం చర్చ అంతా వచ్చిన తర్వాత ఇంకా కొంచెం సీరియస్గా తెలుగుదేశానికి వ్యతిరేకంగా అందరూ మాట్లాడుతున్నారు అనేది వాస్తవంగా నేను తిరిగి చూశాను అని చెప్పి అద్దంకి దయాకర్ గారు ఏపీలో నేను తిరిగి చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంది అని చెప్పి అద్దంకి దయాకర్ గారు చెప్పారు. సరే, ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ లేదంటే డిప్యూటీ సీఎం రచ్చంతా చేసింది బీజేపీ అనేది సరే సీరియస్గా తీసుకోరా మీ ఇష్టం, కానీ ఈ విషయం చాలా సీరియస్ తీసుకోవాలి. అద్దంకి దయాకర్ చెప్పిన ఈ వాస్తవం ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఏదైతే ఆ సఖ్యత ఉందో అది కింది స్థాయిలో ఏమాత్రం లేదు. కింది స్థాయిలో అంటే వాళ్ళ దగ్గర నుంచి నెక్స్ట్ నాయకుల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వదిలేసి ఆ కింద నాయకులందరికీ కూడా జనసేన మీద ఏమాత్రం సదభిప్రాయం లేదు. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారిని వదిలేస్తే ఆ కింద నాయకులు ఎవరిలోనూ కూడా తెలుగుదేశం మీద సదభిప్రాయం లేదు. ఎప్పటికైనా వీళ్ళు మనకి ప్రమాదమైన ఎప్పుడైనా వాళ్ళు మనకి ప్రమాదమైన వీళ్ళు ఇద్దరు అనుకుంటున్నారు అనేది వాస్తవం. ఈ పరిస్థితులన్నీ దృష్ట్యా కూడా రాష్ట్రంలో కూడా చర్చ జరుగుతోంది. ఈ కూటమి ఎక్కువ రోజులు మనలేదు, 6 నెలలు 7 నెలలకి ఇలా డిప్యూటీ సీఎం అని కొట్టుకుంటున్నారు, పదవుల కోసం కొట్టుకుంటున్నారు. వీళ్ళు 4-5 ఏళ్ళు కలిసి ప్రయాణం చేయడం చాలా కష్టం. ఇంకా 1-2 ఏళ్ళు గట్టిగా నడిస్తే కూడా గొప్పే అనేది కింద కూడా మాట్లాడుకుంటున్న అంశం. దీని మీద జనసేన ఎలా రెస్పాండ్ అవుతుంది, అలాగే తెలుగుదేశం ఎలా రెస్పాండ్ అవుతుంది రాబోయే రోజుల్లో చూడాలి. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ చేయండి. అద్దంకి దయాకర్ చెప్పిన అభిప్రాయాలతో మీరు ఏకీపిస్తారా, ఏకీపించరా, అది మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.
ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్, పొలిటికల్ వేదాంత ఛానల్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.